నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనం బొంబాయి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అసలు ఒక్క లాంగ్ ట్రిప్ కూడా పెట్టలేదు. మన బండి మొత్తం లోకలే తిరిగా. ఇది 15 రోజుల తర్వాత మనకి ఒక్క ట్రిప్ తగిలింది. అడగంగా ఈ లోడ్ దొరికింది. విజయవాడ నుంచి చెన్నై తిరువల్లూరు ఐటీసీకి మన లోడు. ఇక ఈ లోడ్లో చూసుకున్నట్లయితే యథావిధిగా మనం ఎక్కడి దాకా వచ్చినామంటే ఇప్పుడు మేదరమెట్ల వినే ఉంటారు మీరు. చాలా ఫేమస్ అనమాట. సామాన్ లాంటిది కూడా ఇక్కడే ఈ దగ్గరలో ఒంగోలు డిస్టిక్ మేదరమెట్ల వచ్చినాం. మేదరమెట్ల సెంటర్ ఉంటుంది ఇక్కడ. మన లారీలు ఎప్పుడైనా ఎవరైనా ఆగుతారు, ప్రతి ఒక్కళ్ళకి సుపరిచితమే మేదరమెట్ల సెంటరు. ఇంకో ఎదర కనబడేది ఇదే. ఇక్కడ మనం బండి ఆపినాం ఛాయ్ తాగుదామని చెప్పేసి. ఇక్కడ ఛాయ్ బాగుంటుంది ఇక్కడ. ఈ టీ కోర్ట్లో రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ ఛాయ్ తాగి బయలుదేరదాం. ఇక కొద్దిగా బయలుదేరంగానే ఇక ఎదరకు రాగానే ఇక్కడ బయలుదేరంగానే చూడండి యాక్సిడెంట్ ఎలా అయిందో. పాపం పొద్దున్నే ఇందాకే జరిగినట్టుంది. గొల్ల అయిపోయింది క్యాబిను. ఆగున్న బండికి కొట్టిండు అన్న నిద్రలో. మళ్ళీ అది చూసి మళ్ళీ ఎదరగానే ఇది చూడండి, మెయిన్ యాక్సిల్ మొత్తం ఊడిపోయినాయి. ఇది కూడా మరీ ఘోరం. అందుకే నిద్ర వచ్చినప్పుడు ఆపుకోవాలి. నేను నిద్ర వస్తుందంటే అసలు బండి పక్క తీసేస్తా ఏదేమైనా కానీ. ఈ మధ్య బాగా నిద్ర వస్తుంది నాకు అది అసలు అర్థం కావట్లే. అసలు ఎందుకు నిద్ర వస్తుంది ఏందనేది. నిద్ర దయ్యం పూనుకున్నట్టుంది బాగా. అసలు ఇంతకుముందు నైట్ మొత్తం కొట్టేసేవాడిని బండి. అసలు ఇప్పుడు నైట్ కొట్టడానికి కూడా లేదు. బాగా నిద్ర వస్తుంది. ఆ నిద్ర వల్ల బండి ఆపుకోవాల్సి వస్తుంది. ఆపుకోవడం మనకే మంచిది లేదు, ఎందుకంటే ప్రమాదాలు జరగకుంటుంటాయి. ఇక మనకి నెల్లూరు చూసుకున్నట్టయితే 52 కిలోమీటర్లు ఉంది. ఇక మనం వచ్చేసినాం చెన్నై అవుటర్ ఎక్కినాం అనమాట. చూడండి, ఇది చెన్నై అవుటరు. మనం కింద నుంచి అలా వచ్చి అలా పైకి ఎక్కినాం. ఇక్కడ నుంచి ఇంకో 50 కిలోమీటర్లు ఉంటుంది మన అన్లోడింగ్ పాయింట్. 50 కిలోమీటర్స్ అంతే. ఇక చిన్నగా వెళ్ళి బెంగళూరు రోడ్లో దిగాలి. బెంగళూరు రోడ్లో దిగి కొంచెం ఎదరికి వెళ్ళాక మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఒక 9 కిలోమీటర్లు వెళ్ళాక అరకోణం రోడ్డు వస్తుంది, అక్కడ రైట్కి తీసుకోవాలి. అక్కడ నుంచి 13 కిలోమీటర్లు వెళ్తే మనకి కంపెనీ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఐటీసీ అని పెద్ద కంపెనీ, అక్కడికి వెళ్ళాలి. ఇక చూసుకోండి, ఇక చాలా రోజులైంది లాంగ్ ట్రిప్ అయ్యాక. ఇక నేను వీడియోలు కూడా ఏం పెట్టట్లేదు, ఎందుకంటే మొత్తం లోకలే తిరుగుతున్నా. లోకల్ ఏముంది, విజయవాడ భద్రాచలం 11 ట్రిప్పులు వేసా విజయవాడ భద్రాచలం. 11 ట్రిప్పుల తర్వాత మనకి ఈ లోడ్ తగిలింది. ఇదే చూడండి కంపెనీ ఎలా ఉందో. ఐటీసీ అంటే కంపెనీ గోడౌన్ ఇది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉండే అనుకుంటా. అది ఇప్పుడు జరగట్లేదేమో నాకు తెలిసి. చూడండి, లోపలికి వచ్చేసినాం మనం. చాలా పెద్దది. అటు రైట్ సైడ్కి వెళ్ళాలి మనం. కొద్దిగా ఎదరికి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్ళి సీరియల్ వేయించుకొని బండి పార్కింగ్లో పెట్టేస్తే అయిపోద్ది. చూడండి ఎంత పెద్దగా ఉందో. మన వైజాగ్ ఐటీసీ కాలిపోయింది కదా, అది కూడా ఇలానే ఉంటుంది. చాలా పెద్దది అది కూడా. సీరియల్ వేయించినాం మనం. రేపు ఫస్ట్ బండి మందే, రేపు ఫస్ట్ బండి దించుతామన్నారు. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇక పార్కింగ్లో పెట్టేద్దాం మనం బండి తీసుకెళ్ళి. చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ. అన్నీ బాగుంటాయి ఫెసిలిటీస్. అంటే స్నానం చేయడానికి డ్రైవర్లకి బాత్రూమ్స్ అన్నీ ఇబ్బంది ఉండదు. చాలా బాగుంటుంది. పార్కింగ్ కూడా నీట్గా ఉంటుంది. కాబట్టి అది అవతల మొత్తం అటవీ ప్రదేశం. పాములు వస్తాయి ఇక్కడ. నైట్ పూట జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా వస్తే చూసుకోండి. చూడండి బండ్లు ఎట్లా పెట్టారో. ఇంత పెద్ద బండ్లు ఎట్లా పెడితే ఎట్లా పోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఒక లైక్ కొట్టండి కంపల్సరీగా. ఉంటా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.